హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు కూడా ఒక కొత్త ఆపర్చునిటీతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఈ ఆపర్చునిటీ చూసుకుంటే చాలా రీసెంట్గా స్పాట్ అయిన ఆపర్చునిటీ గైస్. సో ఈ ఆపర్చునిటీ ఎప్పుడు పోస్ట్ అయిందో నేను చెప్తాను మీకు, చూడండి. సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే కనుక 24th December 2024 ఇది స్పాట్ అయిందనమాట. అంటే చాలా రీసెంట్గా స్పాట్ అయిన జాబ్ ఆపర్చునిటీ. సో దీనికి కానీ మీరు అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి గైస్. అండ్ దీని జాబ్ రోల్ ఏంటి అంటే ప్రాసెస్ అసోసియేట్. అండ్ కంపెనీ వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఒక జెన్పాక్ట్ కంపెనీ అనమాట. సో జెన్పాక్ట్ మన అందరికీ తెలిసే ఉంటుంది. సో జెన్పాక్ట్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం ఇక్కడ ప్రాసెస్ అసోసియేట్గా మనం ఏమి చేయాలి అంటే ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు డివైస్ ఆపరేషన్స్ అని. సో డివైస్ ఆపరేషన్స్ అంటే సో వీళ్ళు ప్రోడక్ట్ సర్వీసెస్ అని చెప్పాను కదా. సో వీళ్ళ డివైజెస్ ఏవైతే ఉంటాయో లైక్ వీళ్ళ ప్రోడక్ట్స్ దాంట్లో జరిగే ఆపరేషన్స్ని మనం మానిటర్ చేయాలన్నమాట. లైక్ టెస్టింగ్ పర్సన్ లాగా మనం మానిటర్ చేసి సో వాటిలో ఏమైనా బగ్స్ లేకపోతే వాటిలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం రిపోర్ట్ చేయాలన్నమాట. సో అది మన ప్రాసెస్ అసోసియేట్గా మన వర్క్. సో దీనికి మనకి ఏమేమి కావాలి అంటే చూడండి, మెయిన్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలని చెప్తున్నారు. మెయిన్గా ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ వెర్బల్ రిటల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నారు. సో మీకు మంచిగా లైక్ స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలని ముందే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే యూ మస్ట్ హ్యావ్ ఈమెయిల్ అకౌంట్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్. అంటే మీరు ఏంటి అంటే వీటిని వేరు వేరు ప్లాట్ఫామ్స్లో చెక్ చేస్తూ ఉండాలి కాబట్టి మీకు ఈమెయిల్ అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ అండ్ వేరియస్ అప్లికేషన్స్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఏంటి అంటే మీరు ఇంటర్నెట్ యూజర్ అయి ఉండాలి బాగా. అంటే ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేస్తారు, ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేయగలరో మీకు తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో వేరియస్ అప్లికేషన్స్ అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సో ఇట్లా చాలా ఉంటాయి కదా. ఈ అప్లికేషన్స్ అన్నిటి మీద కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట. ఎందుకు అంటే సో ఇక్కడ చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ అప్లికేషన్ స్పామ్ అండ్ అపీల్స్. సో ఏంటంటే ఈ కేటగిరీస్ మీద మీ వర్క్ ఉంటుంది అనమాట. సో ప్రోడక్ట్స్, వాటిలో ఉన్న అప్లికేషన్స్, వాటిలో వచ్చే స్పామ్స్, వాటిని అపీల్ చేయడం. సో ఇలా ఉంటుంది అనమాట మీ వర్క్. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మీరు ఇక్కడ యా ఇంకా లైక్ అటెన్షన్ టు డీటెయిల్. సో ఇవన్నీ ఏంటి అంటే మీరు చేసిన వర్క్ను ప్రాపర్గా చేయాలి. సో దాన్నే మీరు లైక్ ఇన్ని పాయింట్స్గా వీళ్ళు స్ప్లిట్ చేసి పెట్టారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మినిమం లైక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ సో ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో మీరు ఎనీ గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పారు. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సో ఫ్రెషర్స్ అందరూ దీనికి ఎలిజిబుల్లే, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఏ స్ట్రీమ్ చేసినా. అండ్ ఆల్సో మీకు లైక్ పాస్డ్ అవుట్ ఇయర్ లైక్ స్టూడెంట్సే అప్లై చేయాలని అట్లా ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏ బ్యాచ్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే మీకు లైక్ కెరియర్ గ్యాప్ వచ్చిందో లేకపోతే లైక్ 2022లో గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పుడు దాకా జాబ్ లేకుండా ఉన్నారో సో అట్లాంటి వాటితో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ చూసుకుంటే ఇక్కడ సాటర్డే సండే లైక్ వీక్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ. సాటర్డే సండే వీకెండ్ షిఫ్ట్ అది ఆఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో చూడండి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఇంకా ఏదైనా స్ట్రీమ్లో మీరు కానీ లైక్ కోర్స్ చేస్తుంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనికి ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్గా. సో ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు. సో ఇది ఎక్కడంటే హన్మకొండ, లైక్ ఇండియా హన్మకొండ అంటే ఇది హైదరాబాద్లో ఉంటుంది. సో హైదరాబాద్ లైక్ లొకేషన్కి వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ నేను చెప్పాను కదా 24th December చాలా రీసెంట్గా స్పాట్ అయిన జాబ్ ఇది. సో మీరేంటంటే జస్ట్ టెస్ట్ కేసెస్ చూడండి ఇక్కడ ఈ యాప్స్లో ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా, అయితే వాళ్ళ ప్రోడక్ట్లో ఉన్న అప్లికేషన్స్లో వాళ్ళు లైక్ వాళ్ళు చెప్పిన టాస్క్లు ఇవన్నీ దీంట్లో ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా ఇవే మీరు చూడాలన్నమాట. సో దానికి మీరేంటంటే కస్టమైజ్డ్గా మీరు టెస్ట్ కేసెస్ అనేసి బిల్డ్ చేసి మీరు లైక్ వాటిని టెస్ట్ చేయాలన్నమాట. చూడండి యాప్ రివ్యూస్ టెస్టింగ్ అండ్ బిల్డింగ్ టెస్ట్ కేసెస్
ఈజ్ ఎన్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏంటంటే మీకు లైక్ మీరు దాంట్లో వర్క్ చేస్తున్న కొద్దీ దీనికి కొంచెం అంటే లైక్ టెస్ట్ కేసెస్ బిల్డ్ చేయడం, టెస్టింగ్ వైపు కూడా మీకు కొంచెం వర్క్ ఉండబోతుందని వీళ్ళు ముందే క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సో దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే, ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అని క్లిక్ చేసిన తర్వాత సో పేజ్ డైరెక్ట్‌గా కెరియర్ పేజ్‌కి లైక్ రీడైరెక్ట్ అయిపోద్దనమాట. సో ఇది ఫస్ట్ జాబ్ అప్లికేషన్ ప్రైవసీ నోటీస్, దీన్ని యాక్సెప్ట్ అని క్లిక్ చేసేయండి. సో అలా చేసేసిన తర్వాత మీ యూజర్ నేమ్ లైక్ మీకు జెన్‌పాక్ట్ అకౌంట్ ఉంటే గనక మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోండి. లేదంటే మీరు డైరెక్ట్‌గా గూగుల్‌తో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత నేనైతే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యాను గైస్. అట్లా లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అంటే జెన్‌పాక్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ చేయాలన్నమాట. ఫైనల్ స్టెప్ ఇది. సో ఫస్ట్ క్రియేట్ యువర్ ప్రొఫైల్‌లో మనం ప్రొఫైల్ లైక్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ అప్లోడ్ చేసేసి మన రెజ్యూమ్ ఒకటి ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తుందన్నమాట పేజ్. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చేస్తారు. సో మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఏంటి, సో మీ స్కిల్స్ ఏంటి, సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఐ అగ్రీ అని లాస్ట్ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సో కంటిన్యూ కొట్టేస్తారు. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకొని మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని మొత్తం చూసుకొని సబ్మిట్ కొట్టేస్తారనమాట. సో ఏంటి అంటే దీనికి మీరు రెలవెంట్ స్కిల్స్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సో లైక్ డివైస్ ఆపరేషన్స్కి ఏ ఏ స్కిల్స్ కావాలని గూగుల్లో సెర్చ్ చేసి ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, సో ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ తెలుసుకొని మీ రెజ్యూమ్లో ఆ స్కిల్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఆ స్కిల్స్ని మీరు మ్యాండేటరీ లైక్ స్కిల్ 1, స్కిల్ 2 అని చెప్పి పెట్టేటప్పుడు వాటిని పెట్టేలాగా మీరు లైక్ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ లైక్ సెండ్ అయిపోద్ది అనమాట. సో అలా సెండ్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, థ్యాంక్స్ ఫర్ లైక్ అప్లయింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని. సో నేను మీకు ఇప్పుడు మెయిల్ కూడా చూపిస్తా. సో గైస్ ఇది మీకు జెన్‌పాక్ట్ నుంచి వచ్చే మెయిల్ అనమాట. సో ఈ జెన్‌పాక్ట్ హెచ్ఆర్ నుంచి డైరెక్ట్‌గా మీకు మెయిల్ వస్తుంది. సో ఇది థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని వచ్చిన తర్వాత సో ఏంటి అంటే ఇది 24th స్పాట్ అయింది కాబట్టి సో కొన్ని అప్లికేషన్స్ ఇంకా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ప్రాసెస్. అట్లీస్ట్ ఇది ఒక 1 వీక్ అన్నా జరుగుతుంది అనమాట. సో జరిగిన తర్వాత ఏంటంటే మీకు టెస్ట్ లింక్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో ఎంత త్వరగా మీరు అప్లై చేసుకుంటే లైక్ మీకు ఈ టెస్ట్ లింక్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అంత త్వరగా ఉంటాయి అనమాట. ఎందుకంటే మీకు డేట్స్ ఇంకా ఫర్దర్ వెళ్ళే కొద్దీ ఏంటి అంటే మీకు లైక్ అప్లికేషన్స్ ఎక్కువైపోవడం, సో అప్లికేషన్స్ వాళ్ళు లైక్ మ్యూట్లో పెట్టడం అలా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్డ్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని వచ్చినా పట్టించుకోరు. సో మీరు త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దీనికి రిప్లై వచ్చే ఛాన్స్ 100% ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.